సినిమా పేరు బ్యూటీ అయితే ఆడియన్స్ చాలా స్మార్ట్గా ఉన్నారు. ఏ సినిమాని ఓటీటీలో చూడాలి, ఏ సినిమాని థియేటర్లో చూడాలి, ఈ రెండింటిని డిసైడ్ చేసేది సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ. సో ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 2 టీజర్లు చాలా బాగున్నాయి. అంటే ఆడియన్స్ 19th థియేటర్కి వెళ్తారు. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఆ 2 నచ్చితేనే ఇవాళ ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నారు. సో 19th పక్కా వెళ్తారనమాట. ట్రైలర్ అయితే టీజర్ అయితే చాలా బాగుంది. క్యూట్ డైలాగ్స్. అందగత్తిని కన్నామమ్మ అని ఎప్పుడో బొమ్మరిల్లో తను చూసాం, జెనీలియాని చూసాం. అంత క్యూట్ డైలాగ్ రాశారు. మంచి కథ. నరేష్ గారు ఉన్నారు, వాసుకి గారు ఉన్నారు, అలాగే ఎనర్జిటిక్ రెడ్ బుల్ మన అంకిత్ గోయా ఉన్నారు. సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఫస్ట్ నరేష్ గారితో స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్. సార్ ఫస్ట్ టీజర్ చూడంగానే, 2 టీజర్లు మీ టీజర్లు చూడంగానే మంచి పాజిటివ్ వైబ్. ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత ఇవాళ మనకు తెలియదు ఏముంది, టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే తప్ప బాగుంటే తప్ప ఆడియన్స్ కదలించలేము. వాళ్ళు కదలాలి అంటే 2 నచ్చాలి. ఆ నచ్చే అంశాలు అయితే మీ టీజర్లో అయితే అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత మ్యాక్స్ డిసైడ్ అయిపోతారు. టీజర్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్న ఎలిమెంట్స్, క్యూట్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ఒక తండ్రి కూతురు ఎలిమెంట్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి. సో సినిమా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నరేష్ గారు అంటే పెక్యులర్గా మంచి క్యారెక్టర్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మీరు చేసే క్యారెక్టర్లను చూసుకుంటారు. మీరు చెప్పండి ఫస్ట్ సినిమా. ఏం లేదండి, మీరే చెప్పారు కదా, జనాలు మెతుకుపట్టి చూస్తున్నారు క్లియర్గా. మా సెలబ్రేషన్ టీజర్ రిలీజ్ అయినప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్నమ్మ సాంగ్ 65 lakh వ్యూస్ టచ్ అయిందో యూత్లోకి వెళ్ళిపోయినది క్లియర్గా ఉంది. తర్వాత మూడోది సినిమా చూసాం. నా సినిమా ఇంకొకరి సినిమా అని చూడకుండా ఆడియన్స్గా అందరం కలిసి చూస్తే ఇంటర్వెల్కి నేను సీటు ముందున్నాను, నేను వాసుకి అందరం. మేము మర్చిపోయాం. అంటే ఇది ప్రమోషన్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి. ఫిల్మ్ ఇస్ థ్రాబింగ్ విత్ లైఫ్. కాబట్టి ఇంకా మాకేమీ డౌట్స్ ఏం లేదు. హౌ మచ్ విల్ టేక్ ఇట్ ఇన్ టు థియేటర్స్ అనేదే మా వర్క్ ఇప్పుడు. అంతే. వీఆర్ ఓన్లీ సేయింగ్ దట్ థియేటర్లకి వస్తారు. సామజవర్గన ఎందుకు వచ్చారో ఒక కారణం అయితే, బేబీ ఒక కారణం అయితే, బ్యూటీ ఒక కారణం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎలిమెంట్స్ అన్నీ క్లియర్గా ఫోకస్లో ఉన్నాయి. ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. బ్లెండెడ్ విత్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కొత్త ట్రెండ్ ఏంటంటే రియలిస్టిక్ ఫీల్, సినిమాటిక్ లిబర్టీస్ చాలామందికి నచ్చట్లేదు ఫ్రాంక్గా. నేను మళ్ళీ వర్ధన్ ఎదురు కూర్చొని చెప్తాను, ఇంతమందిలో కూర్చొని చెప్తున్నాను, ఎక్కడైనా సినిమాటిక్ లిబర్టీ సినిమా తీసుకున్నట్టు ఉందే మాకు చూపించండి ఒక సీన్. అంత ఆర్గానిక్గా తీసిన ఫిలిం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇందాక ఎవరో చూస్తూ ఇక్కడ డాన్స్ ఆడుతున్నారు, బటర్ఫ్లైగా వెళ్ళిపోతున్నారంటే చాలా డిసీవింగ్గా ఉంటుంది ట్రైలర్ లోగో. అది కాదు, మీరు థియేటర్లో కూర్చొని చూడండి అని చెప్పా. మనందరం కూడా వాచ్ చేస్తాం. ఖచ్చితంగా ఇట్ విల్ బీ థియేటరికల్ ఎక్స్పీరియన్స్. మీరు పెట్టే 150 రూపాయలు వాట్ ఎవర్ దట్ మనీకి యూ విల్ రియలీ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ ఆర్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ విత్ యువర్ బాయ్ ఫ్రెండ్. యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. అంతే. సూపర్ అంకిత్. చాలా రోజులైంది నిజంగా టీజర్ చూస్తే. సౌండింగ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదా తర్వాత విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. 2 క్రాఫ్ట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. దాంతోపాటు మీరంతా ఉన్నారు. నాకు ఎక్కడో టీజర్ చూడగానే ఫస్ట్ భలే ఉంది జస్ట్ అనిపిస్తుంది. అలా అనిపించింది. ఫస్ట్ నీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ సేమ్ ఫీలింగ్ సార్. సినిమాలో ఏవైతే మనం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్స్ కొన్ని ఉంటాయో అవి స్ట్రైకింగ్గా ఉండడంతో ఐ వాజ్ ఆన్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎస్పెషలీ, ఇట్ విల్ బీ లవ్లీ. క్లైమాక్స్ చాలా ఇంటెన్స్ అవుతూ ఉంటుంది. సో అది విన్న వెంటనే నేను ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ అండి. డిసైడెడ్ చేయాలి అని. అంతే. సూపర్. చాలా చూజీగా వెళ్తున్నారు మీరు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, అన్నీ ఒప్పుకోవట్లేదు. ఈ మధ్య సుందరాకాండ వచ్చింది 2 days బ్యాక్ చూసాం. కాకపోతే నాకు చిన్న కంప్లైంట్, హీరో అక్కలు లేకపోతే మీది ప్రెగ్నెంట్. సినిమా అంతా అట్లాగే ఉంటుంది. మంచి ఆర్టిస్టులు ఎట్లా ఏం చేయాలండి, ప్రెగ్నెంట్గానే చేయాలని చెప్పారు. లాస్ట్ సీన్ ముందే డెలివరీ అని చెప్పారు. సో మనం చెప్పలేదు ఈ సినిమాలో డెలివరీలు అన్నీ అయిపోయినాయి. దాని కంటిన్యూషన్ ఇక్కడైతే పిల్లలు లైక్ ఐ మీన్ ఐ హ్యావ్ అ గ్రోన్ అప్ డాటర్. సో యాజ్ యూ సెడ్ ఐ యామ్ వెరీ చూజీ అండి. ఐ వాంట్ టు బీ దట్ వే. ఇట్స్ బెటర్ అని అనిపిస్తుంది. సో
మనకి తెలుసో తెలియకనో ఒక మంచి రెప్యుటేషన్ వచ్చేసింది. సో అదే కార్ కొనడం కూడా ఈజీ, కార్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో రెప్యుటేషన్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు బీ పిక్కీ అండ్ చూసీ. ఏం చూస్ చేసుకుంటారు మేడం? మీకు వచ్చే క్యారెక్టర్లు ఈ మధ్యన అవే చూస్ చేసుకుంటున్నారు. ఏం నచ్చుతుంది? సేమ్ ఎలిమెంట్సే ఉంటాయి కదా, సేమ్ ఎలిమెంట్స్, చిన్న ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. యా, మై క్రైటీరియా ఇస్ వెరీ క్లియర్ అండి. ఐ హ్యావ్ సర్టన్ క్రైటీరియా. సో ఆ క్రైటీరియాలో ఫిట్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి రిలేటబుల్, ఇట్ హ్యాస్ టు బి సెన్సిబుల్. నాకు ఈ క్రైటీరియాలో ఫిట్ అయితే ఐమ్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. స్టీరియో టైప్ రోల్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ లాగా, హౌ యూ సీ ఇట్. బట్ when every story whatever I choose has its own charm. ఇప్పుడు మీరు 90s లో ఒక ఇది of course మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే బికాస్ ద కనెక్టబిలిటీ, యూ సీ మీ ఇన్ వన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ అట్ హోమ్. సో అందువల్ల మీకు డెఫినెట్గా మీరు 90s చూస్తే మీ అమ్మలా కనిపిస్తే, సుందరకాండ చూస్తే మీ అక్కలా కనిపిస్తుంది. సో దట్స్ ద సక్సెస్ కదా. ఎవరన్నా కొత్త రైటర్ కానీ వదిన క్యారెక్టరో లేకపోతే అమ్మ క్యారెక్టరో లేకపోతే సిస్టరో ఇట్లా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఈ అందంగా ఉండే అక్క కావాలంటే వాసుకి గారి పేరు వచ్చేస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? అలా రాసిన వెంటనే నేనేం ఒప్పుకోను కదా. ఐ నీడ్ ద స్టోరీ. వర్ధన్ చెప్పినప్పుడు కూడా, సో వెన్ హీ నరేటెడ్ ద హోల్ స్టోరీ అండ్ వెన్ హీ టోల్డ్ మీ ఇట్స్ ద మామ్స్ రోల్, ఎస్ మిడిల్ క్లాస్ మామ్, ఓకే ఫైన్, ఐ ఆల్రెడీ డన్ దే బట్ దిస్ పర్టిక్యులర్ స్టోరీలో the role I play and the situation I deal with chala different. Okay. It's very different from what I've done before. So that's the impact that I had when I was listening to the story. ఆ ఇంపాక్ట్, నాకు వచ్చిన ఇంపాక్ట్ డెఫినెట్గా ఆడియన్స్కి వస్తుందని నాకు ఆ నమ్మకం ఉంది. ఐ హ్యాడ్ ద సేమ్ బిలీఫ్ ఇన్ 90s ఆల్సో. సూపర్. సో ఐ might be soft in other characters అంటే ఇక్కడ పవర్ హౌస్. సూపర్ సార్. సార్ ఏం ట్రూ ఈవెంట్స్ అన్నారు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నారు, ఏం జరిగినాయి? ఏమన్నా ఈవెంట్స్ అంటే మూమెంట్స్ సార్, లైక్ ప్రతి కుటుంబంలోనూ జరిగే మూమెంట్స్, లైక్ ప్రజెంట్ ఉన్న లైక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఆ సిచ్యువేషన్స్లో ప్రతిదీ రిలేటబుల్గా బయట ఎలా జరుగుతుంది అంటే నేను అబ్జర్వ్ చేస్తాను పీపుల్ని, బయట వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తాను కదా, అలాగా కలెక్టివ్ మూమెంట్స్. ఒకటి అని స్పెసిఫిక్గా చెప్పలేం కానీ సార్ అన్నారు ఇందాక, ఒక భారతదేశంలో ఉన్న కోట్ల మందికి ప్రతి ఫ్యామిలీలోనూ కనెక్ట్ అయ్యే మూమెంట్స్ అని. ఇప్పుడు లవర్స్ అనేటప్పటికి మీ టీజర్ చూసాము, ఇద్దరు 19 ఏళ్ళు లేకపోతే 23 years లేడీ, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత ఇతను షార్ట్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు. అంతా కొంచెం ఏదో మేము ఊహిస్తుంటే ఏదో వీళ్ళు లేచిపోతారు, తర్వాత తీసుకొస్తారు, ఆ ఏజ్లో ఇది కరెక్ట్ కాదని చెప్పడం, ఇవన్నీ రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుందేమో. అలాగే ఎక్స్పెక్ట్ చేసేయాలండి. అంతేనా? కాదు, బాంబు లేచిపోద్ది. అంతేనా? ఏముండదు సార్. అంటే ఇదే సార్, ఇట్స్ లైక్ మనం డ్రామాస్ చూసి చాలా రోజులు అయింది సార్. ఒక మంచి ఒక రసవత్తరమైన ఒకటి ఉంటుంది కదా, అది ఉంటుంది సినిమాలో. లైక్ మనకి గ్రిప్పింగ్గా మనకి లైక్ ఒకప్పుడు భారతీరాజా గారు, అంటే నేను వాళ్ళతో పోల్చుకోవట్లేదండి, జస్ట్ చెప్తున్నాను. ఎస్, ఆ కైండ్ ఆఫ్ అలాంటి డ్రామాలు చూసి చాలా రోజులు అయింది. అసలు బేసికల్లీ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా లేచిపోతారు, వస్తారు, క్లాస్ బిగుతారు, ఏముండవు. ఓకే, లేచిపోతారు. టీజర్లో మోసం చేశారు మమ్మల్ని. నాట్ లైక్ సార్, మోసం ఏం చేయలేదు, చూపించాం. బేసిక్గా సార్ మీరు అన్నదాన్ని బట్టి చిన్నది చెప్తాను సార్. ప్రేమలో పడ్డది సార్, అల్లారు ముద్దుగా పెంచుకుని కూతురు, వద్దే తల్లి లేచిపోకూడదే, అమ్మ నాకు దూరంగా వెళ్ళకూడదు అంటే ఎందుకు సార్, లేచి తీసుకెళ్ళిపోద్దు సార్, నన్ను తీసుకెళ్తుంది సార్. ఓకే, కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఎవరెవరిని చూసారు మీరు? నన్ను ఒక్కడనే చూసారు కదా, మరి తను ఏది? వేర్ ఇస్ షీ డిడ్ంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంతే. నాన్న వచ్చి పాపను పట్టుకెళ్ళిపోయి నన్ను బుక్ చేసాడు సార్ కేసులో. సూపర్ సార్. ఏంటి స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగుంది, నిజంగా టీజర్ చూసినప్పుడు కూడా చాలా బాగుంది. 100% మీకు నాకు తెలిసి కలెక్షన్స్ అన్నీ వర్షం కురుస్తాయి, మాకు ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూసిన తర్వాత 2 పాటలు విన్న తర్వాత కన్నమ్మ సాంగ్ కానీ, తర్వాత ప్రెటీ ఆ సాంగ్స్ 2 చాలా బాగున్నాయి. రోహిత్ గారు పాడింది చాలా బాగున్నాయి, ఆర్ఆర్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో సినిమా సక్సెస్ రేటు ఇవన్నీ ఎంత బాగున్నా కూడా సినిమా సక్సెస్ రేటు నాకు తెలిసి 5% to 10%. యాజ్ ఏ ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్గా ఏంటి ధైర్యం? తీయకూడదని కాదు, ఏమి నమ్మకం అనేది? ధైర్యం ఏం లేదు సార్, మంచి సినిమా తీయాలన్నదే మెయిన్ ధైర్యం. ఇక చూస్తారా చూడరా అనేది హూ విల్ సే, హూ విల్ ఎక్స్పెక్ట్. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ వీ సాటిస్ఫైడ్ విత్ దిస్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్, దెన్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నా సినిమా చూసిన తర్వాత కలెక్షన్ అనేది ఇట్స్ ఒక లైన్ అండి, అది కలెక్షన్ సెగ్మెంట్ అనేది. బట్ హార్ట్ఫుల్గా చూసిన వాళ్ళు అరే బాగా తీశారు, బాగా తీయలేదు, ఇది ఉంటుంది కదా, అది ఐ కెన్ ఎంజాయ్ ఇట్.
అల్టిమేట్ బిజినెసే కదా సార్ సినిమా అంటే. బిజినెసేనండి, కాకపోతే సాటిస్ఫాక్షన్ లేకపోతే కూడా ప్రాబ్లమే కదా. డబ్బులు రావాలనిపిస్తుంది, డబ్బులు రావాలని ఉంటుంది, కానీ డబ్బులు రావడానికి బిఫోర్ మనం ఏదైతే సినిమా తీస్తామో అది మన సాటిస్ఫాక్షన్ లెవెల్లో తీసామా లేదా, దెన్ ఆడియన్ విల్ డిసైడ్. ఓకే, మన పని మనం జాగ్రత్తగా చేసుకోవాలా, ఆడియన్ దే విల్ గివ్ డెఫినెట్లీ. సూపర్. యా సార్ ఇప్పుడంతా కొత్త డైరెక్టర్లు, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడే నరేష్ గారి పేరు రాస్తారు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, మీరు చేసిన పాత్రలు కానీ సామజాబర్ కానీ నాకు అన్నిటికంటే అంటే సుందరానికి ఒక సీన్ చూశాను సార్. మీకు సామజాబర్ గారు ఫేవరెట్ అయితే నాకు అంటే సుందరానికి ఫేవరెట్. మీరు నరేష్ గారు ఒక బెడ్రూమ్లో ఉంటుంది 15 నిమిషాల సీన్, మరి ఎలా తీసారో నేను నరేష్ది ఒక అంత లెంగ్తీ సీన్ కూడా అంత బాగా చేశారు. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ వాసుకి గారు కానీ వీళ్ళ పేర్లు ముందే రాసేసుకుంటారు. అంటే ఎట్లా అనుకోవచ్చు, మీ పాత్రలు చేసిన స్వభావం కానీ ఎట్లా అనిపిస్తుంది మీ పేర్లు రాసుకుంటుండే? ఎందుకంటే రంగస్థలంలో సుకుమార్ గారు ఆ స్థాయి డైరెక్టర్ల దగ్గర నుంచి ఇప్పుడున్న యంగ్స్టర్స్ వరకు ఇన్ని సంవత్సరాలు ఉన్నామంటే వీఆర్ స్టిల్ ఇన్స్పైరింగ్ పీపుల్, విచ్ మీన్స్ వీఆర్ ఎవాల్వింగ్ విత్ టైమ్ అండ్ జనరేషన్స్. సింపుల్. నేను ఎంత గొప్ప నటున్నో కాదు అదంతా పక్కన పెడితే, ఎక్కడి నుంచి నా స్టోరీ స్టార్ట్ అయింది, జంజాల గారి దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి, కే విష్ణు దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు వర్ధన్, సాయిరామ్ అబ్రాజు, ఇంకా యంగ్ డైరెక్టర్సు, విచ్ మీన్స్ నా ఒకటి ఫస్ట్ లక్ ఉండాలండి. సినిమా పాలిటిక్స్ ఖచ్చితంగా ఇది లేకుండా ఏది జరగదు. మనకు మెతుకు రాసి పెట్టి ఉండాలి, అది నేను నమ్ముతాను. గాడ్ ఇస్ దేర్. 2 వచ్చిన దాన్ని కాపాడుకోవాలి. లాంగ్ టర్మ్ ఉండాలంటే యాక్టర్ హ్యాస్ టు ఎవాల్వ్. నేను ఎవాల్వ్ అవుతున్నాను. కొత్త డైరెక్టర్స్ కొత్త థాట్స్తో నా మీద రాస్తున్నారు. వాళ్ళు ఇలా రాస్తే ఇలా పండిస్తాను నమ్మకం. విచిత్రమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. హే భగవాన్ ఒకటి చేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను 1-2 months ఆగైనా చేస్తాం మీరు ఉండాలి అంటే, ఇంతకంటే అదే చెప్తాను ఇందాక, అంతకంటే అవార్డు ఏముంటుందండి. ఏ అవార్డులకి పైరవి చేయాలో దీనికైతే పైరవి చేయక్కర్లేదు. వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు. దిస్ ఇస్ మై గ్రేటెస్ట్ అవార్డు. నిజంగా ఇంతమంది నాకు ఉన్న 90% డైరెక్టర్స్ యంగ్స్టర్స్ అండి, ఓన్లీ 10% వెటరన్స్. ఐఎమ్ హ్యాపీ, పెద్దవాళ్ళతో వచ్చిన సంతోషం. బట్ నేను చూస్ చేసుకోగలుగుతున్నాను, నన్ను వాళ్ళు ఆప్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ మై 52nd year ఆఫ్ మై కెరియర్. ఇంతకంటే ఒక యాక్టర్కి ఏం కావాలండి? 52 years యాజ్ అన్ యాక్టర్ బస్. సార్ గతంలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీరు చిత్రం బళ్ళారి చిత్రం 2 మీరు డైరెక్షన్ చేస్తాను, అది ఎంతవరకు? నేను డైరెక్షన్ చేస్తానని చెప్పలేదు, ఒక పాయింట్ రాశాను. ఆల్రెడీ సాయిరామ్ అబ్రాజ్ మేము అందరూ ఓ రౌండ్ కూర్చున్నాం. ఎవ్రీబడి లైక్డ్ ఇట్. సో అది బేసిక్గా ఒక ప్రొడ్యూసర్ ఆల్సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఆన్ దిస్. సో దానికి యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ నేను అందివ్వాలి. ఈ బిజీలో అవట్లేదు. బహుశా ఈ మంత్లో ఐ విల్ బి హ్యాండింగ్ ఓవర్ ద ఫస్ట్ పేపర్స్ అనమాట. సార్ విజయ నిర్మల గారు గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. కృష్ణ గారు ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు యాక్ట్ చేశారు, చాలా డైరెక్షన్ కూడా చేశారు. అటువంటిది మీరు ఎందుకు డైరెక్షన్ వైపు వెళ్ళలేదు? లేదు, అంటే అది నాకు డైరెక్షన్ చేయలేక కాదు. ఐఎమ్ డీసెంట్ రైటర్, మంచి రాస్తాను నేను, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే నా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి సోషల్ సర్వీసు, అది చెరువులు నింపడం, ఏదో ఒక దేంట్లో వెళ్ళిపోయింది. ఒక మంచి కథ రాశాను, శ్రేయోభిలాషి ప్రొడ్యూసర్, అప్పుడు ఆయన రెడ్డి గారు. ఆ టైంలో నేను బీజేపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అవ్వడం, అక్కడి నుంచి రావడం, ఒక్కొక్కసారి అలాగే కెరియర్ ఫోకస్ ఫిలిమ్స్ మీద వెళ్ళిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్, ఇంత ఫ్లరిషింగ్ ఇన్నింగ్స్ యాక్టర్గా నాకు వస్తుంటే ఐఎమ్ ఎంజాయింగ్ దట్ లైమ్ లైట్, ఆల్ దట్ సెలబ్రేషన్, ఆల్ దట్. ఇప్పుడు డైరెక్టర్గా నేను వెళ్ళాలంటే ఒక 1 year ఆఫ్ మై లైఫ్ ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ మినిమం. దెర్ విల్ బి టేకర్స్, లేదా నేనే తీగలుగుతాను. నేను ఇప్పుడు అది చేయదలుచుకోలేదండి. మేబీ ఐ విల్ బి రైటర్ ఫర్ ఫ్యూ ఫిల్మ్స్, అంతవరకు చేస్తాను. కానీ మంచి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఐ వాంట్ టు ఫినిష్ మై కెరియర్ యాజ్ అ రైటర్, యాజ్ అన్ యాక్టర్, రైటర్, అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ అ ప్రొడ్యూసర్. ఐఎమ్ సపోర్టింగ్ సినిమా త్రూ మై స్టూడియో. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సోషల్ వర్క్ చేస్తున్నాను, బిజినెసెస్ ఉన్నాయి, ఐఎమ్ లోడెడ్ విత్ వర్క్. ఇప్పుడు ఎందుకు దానికి కొత్తగా దానికి వెళ్ళాలి, ఒక కొత్త యాంగిల్ ఎందుకు అని నాకు ఆలోచన. సార్ సెకండ్ ఇన్నింగ్స్లో అన్నారు మీరు చేసిన గుంటూరు ట్యాక్స్ కానీ, తర్వాత చందమామ కథలు కానీ,
సామజవరకమర్ కానీ, అంటే సుందరానికి కానీ, రంగస్థలంలో పాత్ర కానీ, తర్వాత బ్యూటీ సినిమాలో పాత్ర, క్యాబ్ డ్రైవర్ పాత్ర కానీ, వీటిలో బాగా ఎంజాయ్ చేసిన పాత్ర సార్? దీంట్లో ప్రతి పాత్ర ఎంజాయ్ చేశానండి. అంటే బేసిక్గా నేను ఒప్పుకోవడమేనండి, ఫస్ట్ నేను లాస్ట్ ప్రిఫరెన్స్ డబ్బులకి ఇస్తాను. కోర్స్ ఐ హ్యావ్ మై మార్కెట్, దానికి ఎక్కడో రీజనబుల్గా, బట్ ఐ విల్ కంటెంప్లేట్. ఫస్ట్ క్యారెక్టర్ సబ్జెక్ట్ చూస్తాను, అది ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ ఎవరు బ్యాక్గ్రౌండ్ చూస్తాను, దాన్ని బట్టి ఐ గో డౌన్ ఆర్ అప్. నేను స్లాబ్ రేట్ అని ఇలా పెట్టాను, బికాజ్ ఐ బిలీవ్ ఫస్ట్ ఫిలిం క్యారెక్టర్ పడ్డాం, ఆ క్యారెక్టర్ని ఎత్తుకుంటూ రావడం, దీన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారా, ఇంతే చూస్తాను. సో నేను వాట్ వాజ్ ద క్వశ్చన్ అగైన్? మీకు నచ్చిన పాత్ర మీరు చేసిన? ఎస్. కాబట్టి ప్రతి పాత్ర దీంట్లో ఈ పాత్ర ఆ పాత్ర కాదండి, మీరు ఇట్స్ ఒక డిఫరెంట్ రోల్స్. గుంటూరు టాకీస్ తీసుకుంటే ఇట్స్ రిఫ్రాఫ్, బాత్రూంలోకి వెళ్ళి నేను చెప్పలేను అలాంటి సీన్స్ దాంట్లో, బట్ ఎక్కడ వల్గారిటీ లేదు, పండించగలిగాం. చందమామ కథలు సచ్ అ బ్యూటిఫుల్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం, దాంట్లో ఒక లీడ్ రోల్ చేశాను, నా లీడ్ రోల్స్ అక్కడితో స్టార్ట్ అయింది. సామజవరకమన అసలు ఇట్స్ రయట్. బ్యూటీ తీసుకోండి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఈ క్యారెక్టర్ నేను చేయలేదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫాదర్ ఉంటారు, ఇన్ని ఫాదర్లు చేశారంటే ప్రతి సినిమాలో ఫాదర్ ఉంటారు, అది కాదు. ద క్యారెక్టర్ బై ఇట్ సెల్ఫ్, ద పవర్ ఆఫ్ ద స్క్రిప్ట్, ద క్యారెక్టర్ అండ్ ద క్యారెక్టర్స్, ఇది చాలామంది డ్రీమ్ క్యారెక్టర్ అండి చాలామంది యాక్టర్స్కి. ఇది నాకు రావడం నా అదృష్టం. మారుతి గారికి కానీ, వర్ధన్ గారు కానీ, విజయపాల్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సచ్ అ గుడ్ ఫిల్మ్లో నేను చేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీద హోప్ ఉంది. ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందని లెక్కేస్తున్నాం, కానీ ఇది హిట్ అవుతుందా లేదా అనే ఆలోచన మాకేం లేదు, బాగా భయం లేదు. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్లు పాటలు ఇట్టేనే సార్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వీఆర్ మోర్ ఇన్ సెలబ్రేషన్ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. సో ఖచ్చితంగా ఇది నాకు లైఫ్లో నిలబడే పాత్ర నారాయణ పాత్ర అవుతుంది, క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ నేను ఇంతవరకు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తాను. అద్భుతమైన పాత్ర అది. ఐమ్ ఎంజాయింగ్. సూపర్. అంకిత్, చాలా కథలు వింటూ ఉంటావు, ఈ మధ్యకాలంలో హిట్ వచ్చిన తర్వాత ఆగిన తర్వాత చాలా పాత్రలు వింటావు. విన్న తర్వాత ఏమవుతుంది ఈ క్యారెక్టర్ నీకు కనెక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? ఈ ఏదైతే ఇప్పుడు ఉందో ఈ క్యారెక్టర్ అంత హుక్ అవడానికి ఏంటి రీజన్? కంటెంట్ అండి, కంటెంట్. సినిమాలో ఆ క్వాలిటీ ఉంటుంది. బౌండ్ స్క్రిప్ట్ చదివినప్పుడు, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు, లేదంటే నరేషన్ అప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఇండివిజువల్గా నాకేం బెనిఫిట్ అన్నది ఎప్పుడూ చూడలేదండి. సినిమా ముందుకెళ్తేనే మనం ముందుకెళ్తాం. సో ఆ పరంగానే నేను సినిమా చూడడం జరిగింది. యాక్టింగ్కి దేర్స్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్, ఎస్పెషలీ క్లైమాక్స్ అటువైపు సినిమా బాగా ఇంటెన్స్ అవుతున్న టైంలో కానీ దేర్స్ అ లాట్ ఆఫ్ స్కోప్ యాక్టింగ్కి. సో ఐ థాట్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ హుక్కు కాదండి, క్యారెక్టర్ అద్దరు కొట్టాడు మొత్తము. చాలా రేర్గా ఇలాంటి పాత్రలు ఈ ఏజ్ లీడ్ రోల్స్లో దొరుకుతుంది. వెరీ రేర్ క్యారెక్టర్ అండి, మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. అందుకనే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ పోస్టర్లో చాలా తక్కువ కనపడుతుంది, మీకు టీజర్లో అంతే కనపడుతుంది. ఈజ్ రాక్డ్ ఇట్ అండి. సరే, ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో అంకిత్ పెద్దవాళ్ళతో చేశాడు. రావు రమేష్ గారు కానీ, మీరు కానీ, చాలామంది నానితో కానీ వీళ్ళందరితో చేస్తూ వస్తున్నాడు, సరిసమానంగా చేస్తున్నాడు, మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్యన చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు, పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాడు, మెయిన్ లీడ్ చేస్తున్నాడు, ఏది కావాలన్నా కూడా అన్నిటికీ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మంచి పేరే తెచ్చుకుంటున్నాడు. ఈ సినిమా నాకు తెలిసి మంచి పేరు వస్తుందనిపిస్తుంది. 100% అండి, 100%. సో ఎప్పుడు కూడా హీఈస్ ఫోకసింగ్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు హీరో కొన్ని సినిమాలు, కొన్ని లీడ్ రోల్స్, కొన్ని అల్టిమేట్లీ ఆ లైన్ ఇప్పుడు తుడిచిపోయిందండి. పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత హీరోలు, యాక్టర్లు యు ఆర్ అన్ యాక్టర్ ఆర్ నాట్, యు ఆర్ అ సెలబ్రిటీ ఆర్ నాట్, ఇంతే. సో హీఈస్ అ న్యూ జనరేషన్ యాక్టర్. హీఈస్ టేకన్ ఆన్ ద మ్యాంటల్ ఆఫ్ అన్ యాక్టర్. హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ 10 steps విత్ దిస్ ఫిల్మ్. నేను చెప్తున్నాను, అంత ధైర్యంగా చెప్తున్నాను నేను. సో ఇస్ నీలాకి ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు తప్ప నేను ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఇన్ దిస్ రోల్స్. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇంకో ఇద్దరు చూపించండి అంటే ఐ కాంట్ ఇమాజిన్. దే హెల్డ్ ద ఫిల్మ్. అది. హాయ్ నీలికి. హాయ్. నీకు తెలుసా అందగత్తి పుట్టింది, నీకు భలే అందగత్తి పుట్టిందమ్మా అన్నావు కదా, నీకు దాని మీనింగ్ తెలుసా? బ్యూటీ మంచి బ్యూటీని కన్నా ఎలా అనిపించింది నాకు? సరే, ఆ డైలాగ్ చూస్తుంటే బొమ్మరిలో జెనీలే కనిపించింది. అంత ప్యూరిటీ ఉంది ఆ డైలాగ్లో, చాలా స్పష్టత, క్యూట్నెస్ ఫాలో త్రూ అవుట్ ద మూవీ అండి. దట్ ఫ్రెష్నెస్
ఆ క్యూట్నెస్ ఇస్ దేర్ త్రూ అవుట్ ద మూవీ. షీఈస్ బేసిక్లీ పర్సన్ లైక్ దట్ అనుకుంటా. ఇట్ రేడియంట్గా ఉంటారు చూడండి, ఆ గ్లూమింగ్ స్టేజ్ అంటారు దట్ ఏజ్ని. సో అది కరెక్ట్గా దీనికి ఫిక్స్ సూట్ అవుతుంది. ఇట్స్ సో యాప్ట్లీ పుట్. ఎంజాయ్ చేసావా నీ క్యారెక్టర్ని బాగా? ఎలా అనిపించింది నీ క్యారెక్టర్? ఓకే, నేను ఓన్లీ ఒక్క మూవీ చేశాను. తర్వాత బ్యూటీ నా మొదటి తెలుగు సినిమా. ఓకే, రైట్ రైట్, తెలుగు కరెక్ట్గా ఈ ఆపర్చునిటీ రావడం నా అదృష్టం. అండ్ స్పెషలీ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్యూటీ इज क्या ही बोलूं, अभी ब्यूटी सब कुछ है मेरे लिए, अभी के लिए सब कुछ చెప్తారండి సార్. అదర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్తారు చూసారా, తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. నేను చెప్తానండి. ఈయన కథ చెప్పినప్పుడు నా మైండ్లో ఏమొచ్చిందంటే ఈ సినిమాకి కావాల్సిన ఆడపిల్ల కాదు కుందేలు పిల్ల అనుకున్నా. కరెక్ట్ కుందేలు పిల్ల లాస్ట్ మినిట్లో దొరికింది. ఈ సినిమా అదృష్టం అదే. సూపర్ మ్యామ్. ఏంటి దీంట్లో ఉప్మా తిన్నారా మీరు ఎప్పుడన్నా ఇంట్లో? సార్ ఎప్పుడు ఉప్మానే సార్ ఇంట్లోనా? ఏంటి రవ్వ కిచడి అది? అవును సార్, యా అది సార్ మా ఇంట్లో కూడా అంతే. అంతేనా? మా ఫేవరెట్ అదే. అది మూవీ కోసం కాదు, మా ఇంట్లో మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఉప్మానే ఉంటుంది. అంటే జంజాల్ గారి డైలాగ్ ఉంటుంది సినిమాలో, చాలా ఫేమస్ డైలాగ్. ఆడవాళ్ళు ఉప్మా ఉండేది ప్రేమతో కాదు, పెద్ద టైం కాదని చాలా ఈజీగా ఉండొచ్చు వండేస్తారండి సార్. ఉప్మా కూడా కరెక్ట్గా చేయాలి సార్, అప్పుడే అది బాగుంటుంది. ఉప్మా నా ఫేవరెట్ డిష్ అమ్మా. ఆనంద్ చాలా బాగా చేస్తారు. ఆనంద్ కుక్స్ వెరీ సూపర్. కాబట్టి ఎనీవే బట్ అదే ఆల్ దీస్ సీన్స్ చూడండి, మీకు టీజర్ చూడగానే యూ కనెక్టెడ్ టు సో మెనీ ఎలిమెంట్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అక్కడ లాక్ చేసి పారేసారు మొత్తం. నిజంగా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఈ అమ్మాయి లెగ్స్ ఏదో రెండు ముందుకు పెట్టి వెనక పెట్టారు, టీజర్లో ఎక్కడ ఉంది? టీజర్లో ఎక్కడో ఈ అమ్మాయి హెసిటేషన్ అండి. అంటే బేసికల్లీ ఫస్ట్ టైం తనని మీట్ అయినప్పుడు మీరు ఆ సీన్ని సినిమాలో చూస్తే బాగుంటుంది. లైక్ ఫస్ట్ టైం తనతో బైక్ మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు లైక్ ఎవరికైనా కానీ కొంత ఏదో పోయి ఎక్కారు కదా, ఒక స్ట్రేంజర్ ఒక రోజు అయింది పరిచయం అయ్యి ఇమీడియట్గా పోయి బండి ఎక్కాలి అని అంటే షీ నీడ్స్ లాట్ ఆఫ్ హెసిటేషన్. అంటే వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన ఒక అమ్మాయి సడన్గా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ఆ అబ్బాయితో బండి మీద వెళ్ళాలి అని అంటే ఎంత ఆలోచిస్తుంది. ఆ హెసిటేషన్తో 2 అడుగులు ముందుకేసి మళ్ళీ రావడము, ఆలోచించుకోవడము, ఫైనల్గా ఎక్కుతుందా లేదా అనేది చాలా క్యూట్గా ఉన్నాయి సార్. నిజంగా ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమా ట్రేజర్ చూస్తున్నంతసేపు కూడా చాలా చాలా బాగుంది. మంచి మంచి డైలాగ్స్ పెట్టారు. నరేష్ గారితో ఒక డైలాగ్ ఒకటి ఉంది, కూతురికి ఇష్టమైనది కొనిస్తే ఆ కిక్ వేరుగా ఉంటుందని. మధ్యతరగతి నిజమే కదండి, కూతురికి కొనిస్తే ఆ కిక్ ఫ్యాక్ట్ అండి. చాలామంది ఇప్పుడు అదే నేను అక్కడ చెప్పాను, క్యాబ్ డ్రైవర్ల లైఫ్ 25 years 30 years బ్యాక్ వేరే, ఇప్పుడు వేరే. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అప్పుడు ఏంటి డ్రీమ్ ఉంటుందో, క్యాబ్ డ్రైవర్ కూతురికి నాన్న నన్ను చదివించి నేను డిగ్రీ దాకా చదివితే ఉద్యోగం చేస్తాను ఉండదు, మంచి పెళ్లి దొరుకుతుంది, సంబంధం అంతే ఉంది. ఇప్పుడు అది కాదు కదా, బైక్తో స్టార్ట్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్ ఒక డ్రీమ్ బాయ్ కావాలి. సో మెనీ డ్రీమ్స్ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్. సో వీటన్నిటిని ఎవరు క్యాటర్ చేయాలి? షీ ఈజ్ అ హౌస్ వైఫ్, వీడొక్కడు భరించాలి. కార్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి, ఇంటి రెంట్ కట్టాలి, వీళ్ళందరినీ చూడాలి, ఈ అమ్మాయిని హ్యాపీ చేయాలి. సో ఇట్ ఈస్ ఆల్ ఎవ్రీ ఒక కేవలం ఒక లోయర్ మిడిల్ క్లాసే కాదండి, చాలామంది కనెక్ట్ అవుతుంది. పిండి కొద్ది రొట్టె. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి అంతే ఉంది. ఈ కుర్రాళ్ళు కూడా ఎవరు మామూలు మారుతీలు కొంటే ఒప్పుకోవట్లే, మర్సిడీస్ కావాలంటున్నారు. సో ఎవరికి టోటల్ లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. సో దిస్ కనెక్ట్స్ టు ఆల్ దిస్ థింగ్ ఆఫ్ పీపుల్ అండి. ఫైనల్గా ఒప్పిస్తాడు సార్ అంకిత్, మిమ్మల్ని ఒప్పిస్తాడా లేకపోతే మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను, ఆ అమ్మాయి ఒప్పుకోదు. తెర మీద చూడాలి అంటే అట్లా కాదు. నేను అనేది ఏంటంటే వాట్ ఐ మీన్ ఇస్ ఇట్ ఈస్ మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి సినిమాలో. ఫైనల్ అంటే ఈ సినిమా ఇంటర్వెల్లో మీరు సీట్ ముందు ఉంటారండి, సినిమా ఎండ్లో అలా కూర్చొని లేచి ప్రశాంతంగా వెళ్తారు బయటికి. ఆ రెండు మాత్రం గ్యారంటీ. ఇది కాకపోతే మమ్మల్ని అడగండి. సూపర్. అంకిత్, చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి తమిళ్లో, కొన్ని రెస్టిక్గా చేస్తూ ఉంటారు, రెస్టిక్ అండ్ రాగా చేస్తూ ఉంటారు. మనకి చాలా బేబీ లాంటి మంచి లవ్ స్టోరీస్ వచ్చినాయి. ఏంటి కంపేర్ చేసుకుంటే
దానికంటే లవ్ స్టోరీస్కి మీ లవ్ స్టోరీకి ఉన్న డిఫరెన్సెస్ ఏముంటుంది? ఒక్కో లవ్ స్టోరీ ఒకే రకంగా ఉండాలని ఏం లేదు, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఇది మీరు నరేష్ గారు అంటూ ప్రతి ఇంట్లో కానీ ప్రతి రెండింట్లో కానీ జరిగే ఇన్సిడెంట్స్ అంటారు. ఎలా ఉంటుంది, ఎలా హుక్ చేస్తుంది? సార్ వెరీ ఆర్గానిక్ ఫిల్మ్ సార్. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ బ్యూటీ అనిపిస్తుంది. మీరు వేరే రస్టిక్ సినిమాలు ఏమైనా సరే ఒక సినిమాగా చూస్తామేమో, ఓహో ఇది పలానా చోట జరిగిందా అని అనుకుంటామేమో, ఎవరి లైఫ్లోనో ఇది జరిగింది, లేదంటే పలానా ఊర్లో ఇది జరిగిందేమో అని. ఈ సినిమా అలా కాదు సార్. మనకి ద మూమెంట్ మీరు ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫాదర్ మదర్ క్యారెక్టర్స్, నిలాకి క్యారెక్టర్, అలేఖ్య క్యారెక్టర్ అన్నీ చూస్తున్నప్పుడే యువర్ ఆల్సో ఇన్సైడ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు మీరు ఉన్నట్టే ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అంతే, దట్స్ ఆర్గానిక్ సార్, వెరీ ఆర్గానిక్. ఇందాక సార్ ఒక మాట నా రియాలిటీ షో అని, మీరు ఇల్లు అక్కడ ఉన్నట్టే ఉంటుంది సినిమా. ఇవాళ ఉన్న టైంలో ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అనేది ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఎంతో టీజర్, మనం అనుకున్నది మీలాంటి టీజర్ కదిలిస్తే తప్ప ఇంట్లో ఆడవాళ్ళని థియేటర్ రప్పించడం అనేది చాలా కష్టం. మీలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్ తీసుకెళ్తున్నప్పుడు టీజర్ బాగాలి, ట్రైలర్ బాగాలి, ఇది బాగుంది, మీ టీజర్ బాగుంది, 90% వెళ్ళడానికి. యంగ్స్టర్స్ అయితే తప్పకుండా వెళ్తారు. సో ఇదంతా వెళ్తారు, ఒక 1500 2000 ఖర్చు పెట్టి చూసిన తర్వాత వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఏముంటాయి? ప్రతి ఎలిమెంట్ నచ్చుతుందండి. మీరు చెప్పిన 1500 2000 వర్త్ ఇట్ అని అనిపిస్తుంది 100%. బికాస్ ఐ నో ఇట్ ఈస్ అ మూవీ, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఇస్ అ బిజినెస్, అన్నీ ఓకేనే. కానీ కొన్ని మూవీస్ మన లైఫ్లో కొన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి సార్. సినిమా ఇస్ అ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ టూల్ మీడియా, మీకే తెలుసు. It's got a lot of impact, like politically ఏదైనా you can nail any thought into the audience brains through cinema. So it's a powerful media. So అలాంటి పవర్ఫుల్ మీడియాని ఇలాంటి ఒక స్క్రిప్ట్కి మనం యూస్ చేసి, if you are able to communicate what we are trying to say in a right way, అంటే nothing will be disappointing. మీరు చెప్పే ఆ 1500 2000 దానిపైన విలువైనది వాళ్ళు ఇచ్చే ఆ 2 hours టైం. ఈ 1500 కూడా మీరు సంపాదించారు. 2 hours టైం స్పెండ్ చేసి ఆ సినిమా చూస్తున్నాం చూడండి, ఆ టైం షుడ్ బి వర్త్ ఇట్. దట్ పర్టిక్యులర్ 2 hours should create an impact in your mind, and it should have a say on your mindset. That's the success of any script. Regardless of the outcome, adi hit flop avutundi, that's all a different story. End of the day, you have to feel satisfied that you have done a good movie. Your product is so good, you have done something for the society. Super. That kind of an impact it will definitely leave. I am 100% sure of it. Super. That's all I can assure. ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు ఆనంద్ సాయి గారు చూసిన సినిమా ఏది? రీసెంట్గా తొలిప్రేమ కాకుండా. తొలిప్రేమ మేము చూడలేదా? ఆనంద్ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్, ఐ వాజ్ ఇన్ సైడ్. సో ఆనంద్కి టెన్షన్, ఫస్ట్ మూవీ, నాకేం లేదు, బట్ స్టిల్ హీ వాజ్ వెరీ టెన్స్డ్. కలిసి చూసిన మూవీ వి ఓన్లీ వాచ్ ఎట్ హోమ్ అండి. ఐఎమ్ F1 ఆన్ మై బర్త్డే. F1. ఓకే, సూపర్. నెక్స్ట్ బ్యూటీ. yes, I will make him see. మేము ఆయన బయట పెద్దగా మాట్లాడుతున్నట్టు కనిపించారు, మీడియాలో కూడా చాలా సైలెంట్గా ఉంటారు. ఇంట్లో ఎలా ఉంటాడు ఆయన? ఇంట్లో మాట్లాడతారండి సైలెంట్ గా అని చెప్తే మళ్ళీ ఉంటే సైలెంట్ గా నేను వాసుకే మాట్లాడుతాను. లేదు సార్, ఆయన మాట్లాడతారు సార్, యాక్చువల్లీ మాట్లాడతారు. కొంచెం లైక్ జనరలీ నాట్ యాజ్ అంటే ఇద్దరు ఉన్నప్పుడు నేను కొంచెం ఎక్కువ మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. ఇట్స్ జస్ట్ హాలూసినేషన్. అది ప్లీజ్ he talks మీకు మాత్రం వినపడేటట్టు మేబీ. సార్, సుబ్రహ్మణ్యం గారు స్టోరీ ఇచ్చారు, మీది కథ అయితే నాకు తెలిసి టీజర్ చూసిన తర్వాత నాకైతే బాగా అనిపించింది. సార్, ఎంత వర్క్ చేశారు? ఎందుకంటే రెగ్యులర్ ప్యాటర్న్ లవ్ స్టోరీస్ వస్తున్న టైంలో మీరు ఏమాత్రం జాగ్రత్త తీసుకోవాలి, యూనిక్గా ఉండాలి, మీరు చెప్పే కథనం పోవాలి. ఎందుకంటే చాలా కథలు వస్తూ ఉంటాయి, లవ్ స్టోరీస్ అంటే ఇదేగా అనేస్తారు టక్మంట, అన్ని లవ్ స్టోరీలో ఉన్నదే కదా, ఒక ఊర్లో జరిగిన కథ లేకపోతే ఎక్కడో జరిగింది, అమలాపురంలో జరిగిందో ఏదో తీసుకొచ్చి పెట్టేస్తారు, దానికి ఏదో 4 సీన్లు యాడ్ చేస్తారు అనే రూమర్ ఉంటుంది. మీరు ఎంతవరకు వర్క్ చేశారు ఈ స్టోరీ? లేదండి, సుబ్రహ్మణ్యం గారు కథ చెప్పినప్పుడు నాకు కథ నచ్చింది. కథ నచ్చిన తర్వాత మాకు బేసికల్లీ మెంటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఉన్నారండి, నిమ్మకాయల ప్రసాద్ గారు. సో నాకు కానీ అంకిత్కి కానీ మమ్మల్ని హీల్ ట్రీట్ లైక్ కిడ్స్. అంటే
ఆయనతో జర్నీ చేసాం. లైక్ ఆయన బేసికలీ ఈ ప్రాజెక్ట్ని ఓకే చేయించింది ఫ్రమ్ జీ స్టూడియోస్ ద్వారా ఓకే చేయించింది ఆయనే. సో అప్రూవల్ ఇచ్చింది. సో ఆయన చేసిన తర్వాత నేను ఆయన కలిసి సార్ మీకు ఈ కథలో మీరు అనుకున్న ఎలిమెంట్స్ ఏంటి ఒకసారి చెప్పండి అని నేను ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను. సో లెట్స్ గో అని చెప్పి ఇద్దరం వెళ్ళి ఒక అవుట్స్కట్స్కి వెళ్ళిపోయాం, ఎక్కడ సిగ్నల్ లేని ప్లేస్కి వెళ్ళిపోయాము. ఒక 2 days ఆయన ఏమనుకున్నారో చెప్పారు. అప్పుడు నేను సరే అయితే సార్ ఐ నీడ్ సమ్ టైం, నాకు కొన్ని దీన్ని ఎలా చేయాలి అనే దానికి ఒక టైం కావాలని చెప్పి నేను అంకిత్ మా దేవ్ అనే రైటర్ అలా వెళ్ళేసి ఒక దగ్గర కూర్చొని ఒక 5-6 days మొత్తం బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా వచ్చిన తర్వాత మారుతి గారికి ఒకసారి నరేషన్ ఇచ్చాము, విజయ్ సార్కి ఒకసారి నరేషన్ ఇచ్చాము. దెన్ ఎవ్రీబడి ఫెల్ట్ దట్ ఎస్ వీఆర్ గుడ్ టు గో. అంటే నాకేంటంటే ఈవెన్ దో సుబ్రహ్మణ్యం గారికి అది ఇచ్చినా కానీ ప్రతిదీ షుడ్ బి బ్లెండ్ ఇన్ మై మైండ్, లేకపోతే ఎగ్జిక్యూట్ చేయలేము అనే ఒకటి ఉంటుంది కదా. ఆ బ్లెండింగ్ కోసం వీ డిడ్ హోంవర్క్. స్క్రీన్ ప్లేలో కానీ డైలాగ్స్ రాసుకున్నాము, మళ్ళీ కంప్లీట్ వర్షన్ డైలాగ్స్ రాసుకున్నాము. సో ఇదంతా హోంవర్క్ చేసుకొని మేము డిస్కస్ చేసుకొని కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు వెళ్ళొచ్చు అనే మూమెంట్లో వెళ్ళినప్పుడు వీ కేమ్ అండ్ నరేటెడ్. దెన్ ఎవ్రీబడి ఫెల్ట్ సో గుడ్. దెన్ మేము నరేష్ సార్ దగ్గరికి వెళ్ళాము, సేమ్ ఎనర్జీతో సార్కి నరేషన్ ఇచ్చాము, సేమ్ ఎనర్జీతో మ్యామ్కి నరేషన్ ఇచ్చాము. లైక్ ఒక్కొక్కరు ఓకే ఓకే చెప్తుంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. అలా ఎవ్రీథింగ్ ఒక సార్ అంటున్నట్టు నేచర్ ఒకటి ఇస్తుంది కదా, ఆ నేచర్ హెల్ప్ చేసింది. సూపర్ సార్. ఇవాళ ఫిల్మ్ మేకర్గా నాకు వచ్చిన డౌట్ ఉంది. ఫిల్మ్ మేకర్కి సినిమా చూస్తాం, ఇవాళ వాడు ఫోన్లో ఇట్లా చూస్తూ ఫోన్ చేతిలో పట్టుకుని సినిమా చూస్తున్నారు. ఏమాత్రం చిన్న లూజ్ ఫ్రేమ్ వచ్చినా, చిన్న బోర్ కొట్టినా 2 minutes కూడా బోర్ భరించలేని పరిస్థితి ఉంది వాళ్ళ రోజులో. ట్రూ. వాడికి ఇమీడియట్గా ఫోన్ చేస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడు, మీ సినిమా ఇలా చూస్తూ ఉంటాడు. అక్కడ కొంచెం స్క్రీన్ మీద బోర్ కొనపడితే ఆ రీల్స్లోకి వెళ్ళిపోతాడు. వాడిని మళ్ళీ మీ సినిమాలో కనెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ కష్టం. అంత ఏమాత్రం బోర్ లేకుండా 2 hours సినిమా చేయడం అనేది యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఇప్పుడున్న డేస్లో, ఎందుకంటే వరల్డ్ సినిమా చూస్తున్నారు కరోనా తర్వాత, వాళ్ళు ప్రతి సిరీస్ చూస్తున్నారు. మనం ఏదైనా అక్కడ రెఫరెన్స్ పాయింట్ చూసినా ఆ రెఫరెన్స్ పాయింట్ పలానా సినిమాలో ఉందని చెప్పగలిగే స్థాయిలో ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాజ్ ఏ మేకర్గా ఒక ఆడియన్స్ని 2 hours ఎంగేజ్ చేయడం అనేది కష్టమా కాదా? కష్టమేనండి, బట్ తప్పదు, చేయాలి. యూ నీడ్, దట్స్ యువర్ వర్క్, యువర్ పార్ట్ ఆఫ్ జాబ్, యూ నీడ్ టు డూ. లైక్ ఎందుకంటే ప్రతి 2 నిమిషాలకి యూ నీడ్ ఎ సర్ప్రైజ్. వీల్ హ్యావ్ దట్ సర్ప్రైజ్. అది ఉంటుందా బ్యూటీలో? స్టార్టింగ్ నుంచి యూ విల్ హ్యావ్ దట్ మూమెంట్స్. లైక్ మీరు అన్నట్టు అది కష్టమైనా కానీ మాకు నచ్చిన జాబే కదా, వీ నీడ్ టు డూ. లైక్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సర్టెన్ స్పీచ్ ఫర్ దట్. మీరు చెప్పిన ఏదైతే ఆ కష్టం ఉందో దానికి ప్రిపేర్ అయ్యాను. చాలా తక్కువ సినిమాలకి ప్రెస్ షోలకి ఆర్టిస్టులు రావడానికి ఇష్టపడతారు. ఈ సినిమాకి ప్రెస్ షోతో చూడాలి. ఓ సూపర్, అదే కాన్ఫిడెన్స్ లేదు. అంకిత్, లాస్ట్ క్వశ్చన్. చాలా సినిమాలు మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని మర్చిపోతాం. గేట్ దాటేలోపు సినిమా చూస్తున్నంతసేపు బాగుంటుంది అనిపిస్తుంది, గేట్ దాటితే సినిమా స్టోరీ కూడా గుర్తుంటుంది ఒక్కోసారి. కొన్ని సినిమాలు మనం ట్రావెల్ చేస్తాయి చాలా దూరం. కొన్ని లవ్ స్టోరీస్ కావచ్చు, కొన్ని ఫ్యామిలీ డ్రామాస్ కావచ్చు. మనతో ఒక 4 రోజులు 5 రోజులు ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే ఈ బ్యూటీని ఏ కైండ్ ఆఫ్ స్టోరీలో వేస్తాం అంటే దేంట్లో వేస్తాను? నేను ఇందాక చెప్పినట్టు మీరు అంటే ఇట్స్ ఎ జర్నీ అండి. స్టార్టింగ్ నుంచి యూ విల్ లివ్ విత్ ద ఫ్యామిలీ. నారాయణ్ గారి ఫ్యామిలీతో మీరు you'll spend some time and you'll see what emotions they went through. And చివరికి you will love the climax. అండ్ మనం ఏదైనా పండగ చేసుకున్నప్పుడు లేదంటే ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఫంక్షన్లో గొడవలు అవుతాయి, అందరం కూర్చొని నవ్వుకుంటాం, భోజనం చేస్తాం, అన్నీ ఉంటాయి. ఈ ఫంక్షన్ ఒక 1 year తర్వాత వీడియోస్ ఏవో చూస్తున్నప్పుడు ఒక మంచి నాస్టాలజిక్ ఫీలింగ్, అప్పుడు ఎవరెవరు వచ్చారో వాళ్ళతో ఉన్న బంధాలు ఎట్లా గుర్తొస్తాయో క్లైమాక్స్లో వీల్ ఆల్ కనెక్ట్ బ్యాక్ టు అవర్ ఓన్ ఫ్యామిలీస్. ఆ రోజు మా నాన్న నాకు అది చేశాడరా, నాన్న లేకపోతే నేను ఎక్కడ ఉంటారా అన్నట్టు. అండ్ మన ప్రేమించిన వాళ్ళు కానీ this is how I think people will come out with this emotion is what I strongly feel. Visually different emotions ki different kind of visuals. Like నిజంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది సార్, మ్యూజిక్ బాగుంది, టీజర్స్ లో నాకు అనిపించింది. ఇట్స్ ఆల్ బ్లెండెడ్ లైక్ దట్ అండి. సినిమాటోగ్రఫీ సాయి చేశారు, విజయ్ బుల్గారియన్ లవ్ స్టోరీలో చంపేశారు. ఈవెన్ మీరు సినిమా చూడలేదు కాబట్టి మేమందరం చూసాం కాబట్టి చెప్తున్నాము, బీజిఎం చంపేశాడు నెక్స్ట్ లెవెల్. లైక్ మాకు స్టార్టింగ్ నుంచి విజువల్స్ దగ్గర చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఎప్పుడైతే బీజిఎం చూసామో కొట్టేసాం రా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. సినిమా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఇది బ్యూటీ సినిమా టీంతో ముచ్చట్లో, ఎందుకంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. టీజరే కాదు సినిమా కూడా అదిరిపోతుంది అన్నారు. అలాగే మనం ఏదైతే ఉందో సినిమా చూడటానికి 150 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు, దానికంటే ముందు టైం ఉంటుంది.
ఆ టైం ఏదంటే మనకు నచ్చితేనే వెళ్తాము, లేదా అనుకుంటే ఇది ఓటీటీలో చూద్దాం అనుకుంటాం. నాకు తెలిసి ఈ సినిమా ఆ టైప్ కాదు. ఇమీడియట్గా టీజర్ బాగుంది, 2 టీజర్లు బాగున్నాయి, 2 పాటలు కూడా బాగుంది, 2 పాటలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ట్రైలర్ అయితే 9వ తారీఖు ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు కూడా, ట్రైలర్ చూడండి. నాకు తెలిసి మీరు పెట్టే డబ్బులు కానీ మీరు స్పెండ్ చేసే టైం కానీ నాకు తెలిసి వర్త్ ఇట్ అనిపిస్తుంది. కుటుంబం మొత్తం చూసే సినిమా బ్యూటీ. ఏమాత్రం అవకాశం ఉన్నా బ్యూటీ సినిమాకి 19th వెళ్ళండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.